నమస్తే, జై శ్రీరామ్. ఈరోజు మనం మన దేశ చరిత్రలోని అతిపెద్ద అబద్ధాన్ని దాన్ని అడ్డుపెట్టుకొని కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేద్దాం. భారత్లో ఈరోజు మనం చూస్తున్న ప్రతి అభివృద్ధికి కారణం నెహ్రూనే, ఆయనే అన్నీ చేశారు అంటూ సోషల్ మీడియాలో కొందరు చేసే భజనల వెనుక ఉన్న అసలు దొల్లతనం ఏంటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. అసలు నెహ్రూ దేశం కోసం ఏం చేశారు? చాచా లేకపోతే దేశం లేదు అంటూ చాలామంది ప్రచారం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి చరిత్ర ఏం చెబుతుందో ఒకసారి కళ్ళు తెరిచి చూద్దాం. దేశం స్వతంత్రం తెచ్చుకున్న కొత్తలో మన దేశం వద్ద తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే వీరు మరి అదే నెహ్రూ హయాంలో దేశంలో ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక హాస్పిటల్ ఎప్పుడు వచ్చింది? నిజాలు ఏమిటో అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో మొదటి ఎయిమ్స్ ఏర్పాటైంది 1956లో. అప్పుడు దేశంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అయినా ఆ ఘనత మాత్రం రాజకుమారి అమృత్ కౌర్. ఆమె భారతదేశపు మొట్టమొదటి ఆరోగ్య మంత్రి. అయితే రాజ్కుమారి అమృత్ కౌర్ వారసురాలు, పరంపరగా వస్తున్న ఒక సంస్థానానికి వారసురాలు, అంటే వాళ్ళది రాచ కుటుంబం. సో ఆ విధంగా బాగా సంపన్నురాలు అన్నమాట. అయితే ఆమె మొదటి క్యాబినెట్లో ఆమె మన భారతదేశానికి మొదటి ఆరోగ్య శాఖ మంత్రి. ఆమె తన సొంత నిధులతో విదేశాల నుంచి సేకరించిన ఆమె వ్యక్తిగతంగా చొరవ చూపి విదేశాల నుంచి సేకరించిన నిధులను కూడా తీసుకొచ్చి ఈ మొదటి ఎయిమ్స్ నిర్మాణానికి ఆమె ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ప్రజల ట్యాక్సుల నుంచి ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఎయిమ్స్ నిర్మాణం జరగలేదు. అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి చొరవ తీసుకొని సేకరించిన విరాళాలు, అలాగే అంతకంటే ముఖ్యంగా రాజ్కుమారి అమృత్ కౌర్ తన సొంత సిమ్లా నివాసాన్ని డాక్టర్ల కోసం, నర్సుల కోసం విరాళంగా ఇచ్చి ఆనాటి ఎయిమ్స్ నిర్మాణానికి పునాది వేశారు. ఈ విషయం మనకెక్కడ కనిపించదు, వినిపించదు, ఎవరు చెప్పరు కూడా. మొదటి ఎయిమ్స్ నెహ్రూ స్థాపించాడు అని రొమ్ములు బాదుకుంటూ తిరిగే వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ అసలు చెప్పాల్సింది రాజ్కుమారి అమృత్ కౌర్ మన తొలి ఆరోగ్య శాఖ మంత్రి. ఆమె తీసుకున్న చొరవ, ఆమె చేసిన కృషి, అందువల్లే మొదటి ఎయిమ్స్ స్థాపించబడింది. అయితే ప్రచారం మాత్రం నెహ్రూ ఖాతాలో వేసేస్తుంటారు కాంగ్రెస్ భక్తులు. 1956 నుంచి 2002 వరకు సుమారు అనేక దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్ని ఎయిమ్స్లు కట్టింది అని ఎప్పుడన్నా ఆలోచిస్తే 1956 నుంచి 2002 వరకు ఇన్ని దశాబ్దాల పాటు మొదటి ఎయిమ్స్ని రాజ్కుమారి అమృత్ కౌర్ నిర్మింపజేశారు. మరి అప్పటి నుంచి 2002 వరకు ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానులు, ఆరోగ్య శాఖ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా 1956 2002 మధ్య ఎన్ని ఎయిమ్స్ నిర్మాణాలు చేశారంటే 0. కేవలం ఒకటి ఢిల్లీలో ఏదైతే ఎయిమ్స్ ఇప్పుడు మనకు ప్రధానమైన ఎయిమ్స్ కనిపిస్తుందో ఆ ఒక్కటిని మినహాయిస్తే మిగతా మొత్తం జరిగిన నిర్మాణాలు 0. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలు దేశాన్ని వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా రాష్ట్రాల్లో ఎయిమ్స్ నిర్మించాలనే ఆలోచన కూడా చేయలేదు. దేశ రాజధానిలో ఒక ఎయిమ్స్ అంతే. 1956 2002 ఇన్ని దశాబ్దాల కాలంలో దేశ రాజధానిలోని ఒకే ఒక ఎయిమ్స్ తప్ప ఇంకో రాష్ట్రంలో మరొక ఎయిమ్స్, రెండో ఎయిమ్స్ ఆసుపత్రి కట్టాలి అన్న ఆలోచన కూడా కాంగ్రెస్ చేయలేదు. వీళ్ళకి దేశ ప్రజల ఆరోగ్యం కంటే కేవలం ఒకే కుటుంబానికి ప్రచారం చేసుకోవడమే ముఖ్యం అయిపోయింది అనేది మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ తర్వాత వచ్చిన మొదటి కాంగ్రెసేతర నేత 5 ఏళ్ళు పరిపూర్ణంగా
ఒక విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపిన వాజ్పేయి గారు, వాజ్పేయి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అధికారంలోకి రాగానే దేశ ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టారు. ఆయన ఏకంగా ఒకేసారి 6 కొత్త ఎయిమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు, నిర్ణయం తీసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2004లో ఆ ప్రభుత్వం దిగిపోవడంతో, అంటే ఆ ప్రభుత్వం మళ్ళీ ఎన్నిక కాకపోవడంతో మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసింది. వాజ్పేయి తలపెట్టిన 6 ప్రాజెక్టులను కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి పట్టించుకోవడం మానేసింది. అలా 2004 నుంచి 2011 వరకు ఏకంగా 7 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కట్టిన కొత్త ఎయిమ్స్ల సంఖ్య మళ్ళొకసారి జీరోగా మారింది. 1956-2002 మధ్య ఏ ఒక్క ఎయిమ్స్ నిర్మించకపోవడమే కాకుండా వాజ్పేయి ప్రభుత్వం తీసుకున్న 6 ఎయిమ్స్ నిర్మాణాన్ని కూడా 2004లో మళ్ళీ వచ్చిన కాంగ్రెస్ కంటిన్యూ చేయలేకపోయింది, కొనసాగించలేకపోయింది. అలా 2011 వరకు ఎయిమ్స్ నిర్మాణాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మిగిలిపోయింది. అయితే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చరిత్ర మళ్ళీ మారిపోయింది. వాజ్పేయి కలలు కన్న ఆ 6 ఎయిమ్స్ కేవలం 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేసి జాతికి అంకితం చేయాల్సింది మోదీ ప్రభుత్వం. అంతేకాదు 2014 నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 15 కొత్త ఎయిమ్స్లను నిర్మించి వైద్య రంగాన్ని సామాన్యుడికి చేరువ చేశారు. 2004 నుంచి 2011 వరకు కాంగ్రెస్ ఎయిమ్స్ నిర్మాణాలు చేయలేదు. కానీ 2011 తర్వాత 2 ఏళ్ల కాలంలో వర్క్ వేగవంతం చేసి కార్యక్రమాలు ఎయిమ్స్ నిర్మాణాలు వేగవంతం చేసి కొన్ని ఎయిమ్స్ నిర్మించిన మాట వాస్తవం యూపీఏ కాలంలో. కానీ అసలు సిసలు మార్పు మాత్రం 2014 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది. 15 కొత్త ఎయిమ్స్ దేశవ్యాప్తంగా నిర్మించబడ్డాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎయిమ్స్ అంటేనే కాంగ్రెస్ పెట్టిన భిక్ష అని వక్రీకరించే చాలామంది మోసగాళ్లకు లేదంటే అబద్ధపు గాళ్ళకి ఈ నిజాలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటాయా అంటే చాలామందికి తెలిసే అవకాశమే లేదు. కొందరు తెలిసి కూడా అబద్ధం చెప్తూ ఉంటారు. ఎయిమ్స్ కోసం తన ఇల్లు సైతం త్యాగం చేసిన ఒక మహారాణి అమృత్ కౌర్ పేరు మనకు చరిత్ర నుండి కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా కనిపించకుండా కనుమరుగు చేసేసాయి. అంతేకాకుండా దేశం కోసం ప్రాణాలు వదిలిన మహానుభావులను విస్మరించి సుభాష్ చంద్రబోస్ నుంచి మొదలు పెడితే అనేక మంది దేశం కోసం అనేక త్యాగాలు చేసిన స్వతంత్ర సమరయోధుల్ని పక్కన పెట్టి ఒకే కుటుంబానికి ఊడిగం చేస్తూ దేశాన్ని మోసం చేసిన చరిత్ర, అలాగే చరిత్రకారులు కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. జాతీయవాద గళంతో హిందుత్వ స్పృహతో మనం నిలదీయాల్సిన సమయం కూడా ఇప్పుడు వచ్చింది. అబద్ధాలను ప్రచారం చేస్తూ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకనైనా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ప్రయోజనాలే పరమావధిగా, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్న నాయకత్వాన్ని బలపరుస్తూ నిజమైన చరిత్రను భావితరాలకు అందిద్దాం. ఎయిమ్స్ గురించిన ఈ కథ అంతా, ఈ స్టోరీ అంతా మీకు ఇంతకు ముందే తెలుసా? రాజ్ కుమారి అమృత్ కౌర్ వల్ల ఎయిమ్స్ వచ్చింది, నెహ్రూ వల్ల పెద్దగా కాదనే విషయం మీకు ఇంతకు ముందు తెలుసా, ఇప్పుడే తెలిసిందా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో వీడియోతో కలుద్దాం. జై హింద్.